అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్లో గత 12 సంవత్సరాలకు పైబడి ఇంచుమించుగా 14-16 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది పైబడి పనిచేస్తున్నామండి. ఈ రోజు కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా ఇన్సెక్యూర్గా కూడా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే గతం నుంచి కూడా పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర చేసినాడు. మేము అందరం కూడా ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు కూడా సార్ని కలవడం జరిగింది. ప్రతి పాయింట్ వద్ద కూడా చాలా క్లియర్గా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరం కూడా తక్షణమే బేసార్థంగా మిమ్మల్ని అందరూ రెగ్యులరైజ్ చేస్తాము, మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు కూడా ఇంచుమించుగా 4.5 years క్రాస్ అయిపోయింది. ఈరోజు కూడా ఎటువంటి భద్రత కూడా లేదు, ఎటువంటి భద్రత లేదు. పైగా ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి హామీ కూడా లభించలేదండి. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అనేక విన్నపాలు విజ్ఞాపనలు మేము చేయడం జరిగింది. అన్నీ చేసిన పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు లేని సందర్భంలో చివరిగా మేము గత 12 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మెలోకి దిగడం జరిగిందండి. ఈ 12 రోజుల నుంచి కూడా మేము నిరవధిక సమ్మె చేస్తున్న టైంలో ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి ఎటువంటి స్పందన లేదు. నిన్ననే మాకు చర్చలకు అఫీషియల్గా మాకు పిలవడం జరిగిందండి. చర్చలు పిలిచిన తర్వాత మేము గౌరవ మంత్రివర్యులు గారు, విద్యాశాఖ మంత్రివర్యులు గారు పిలవడం జరిగింది. దానికి జాక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాక్ సభ్యులందరూ కూడా కలవడం జరిగింది. అయితే మేము పెట్టినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రధానంగా మెయిన్ రెగ్యులరైజేషన్, నెక్స్ట్ హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత, మొత్తం ఉన్నటువంటి 25,000 మంది పైబడి ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా మేము కోరుకున్నది ఈ 3 డిమాండ్స్తో మేము వెళ్ళడం జరిగిందండి. అయితే ప్రభుత్వం నుంచి ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి ఎటువంటి దాని మీద కూడా సరైనటువంటి సమాధానం రాలేదు, ఎటువంటి ప్రతిఫలం కూడా మాకు లభించలేదండి. సో లేని సందర్భంగా మేము మళ్ళీ యథావిధిగా మేము ఇప్పుడు మళ్ళీ సమ్మెను కొనసాగిస్తున్నాం. కాబట్టి మేము ఇన్నాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడి ప్రభుత్వం వెంట ఉండి ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి ఆ విద్యాశాఖలో అమలుపరుస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడంలో మా 25,000 మంది సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న 25,000 మంది కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నామండి. ఉదాహరణకి జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, ఇలాంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా నాడు నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాడు నేడు పీక్స్ కరోనా టైంలో కూడా మేము ప్రాణాలు ఒట్టి మేము పనిచేయడం జరిగిందండి. కరోనా టైంలో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఎంతోమంది పెట్రోల్ రాయిపోయినట్టు ప్రాణాలు కోల్పోతున్న టైంలో కూడా మేము గవర్నమెంట్ మాకు అఫీషియల్ పాసులు ఇచ్చినట్లయితే మా ప్రాణాలు తెగించి కూడా మేము పని చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకి మా మిత్రులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. సో గవర్నమెంట్ నుంచి దానికి సరైనటువంటి ఎక్స్‌గ్రేషియా కానీ ఎటువంటి కూడా మాకు ఎటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా పోయింది. ఇలాంటి ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి విద్యాశాఖలో అమలుపరుస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఫీల్డ్లో కానీ చేరువవడంలో 25,000 మంది కూడా అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాం. అలాంటి మేమందరం కూడా ఈరోజు రోడ్లు పడవలసిన పరిస్థితి వచ్చిందండి. మాకు ఇటీవల కాలంలోనే ఇంచుమించుగా 4 నెలల నుంచి జీతాలు కూడా పడలేదండి. జీతాలు పడలేని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల నుండి మెడిసిన్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈ డబ్బులు లేకపోవడం వల్ల ఒకవైపు రావాల్సిన జీతం రాకపోవడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు చాలా జరిగాయి. ఇటీవల కాలంలోనే అనకాపల్లి జిల్లాలో రాంబెల్లి మండలంలో పంచదారలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్పెక్టర్ కోటేశ్వరమ్మ గారు కూడా ఇదే కారణం అండి, సేమ్ ఇదే రీజన్ వల్ల ఆవిడ మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక సకాలంలో జీతాలు వేసుకోవడం వల్ల ప్రాణం కోల్పోయిన పరిస్థితి కూడా ఏర్పడిందండి. సో ఈ అన్ని పరిస్థితులు చూసి మేము ఫైనల్గా ఈ నిర్వాహక సమితి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని, గౌరవ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఏంటంటే, మేము ఏమీ కూడా గొంతమ్మ కోరికలు ఏమి కోరటం లేదండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు కూడా మావన్నీ తీయండి సార్, మా సీట్స్ అన్నీ మీరు తీయండి, మేము ఇచ్చినటువంటి వినతపత్రాలు అన్నీ మీ దగ్గర ఉంటాయి, మీరు మా భుజం మీద చేసి మాట్లాడారు, తమ్ముడు దేవుడి దీవెనలు మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వచ్చినట్లే మేము వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాము, మీ 25,000 మందిని మేము రెగ్యులరైజ్ చేస్తాం, బేసంతగా ఎటువంటి కండిషన్ లేకుండా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. సో మేము అందరం కూడా అదే మాట, మీ మాట నమ్మి మీ వెనువంటే నడిచి అన్ని విషయాల్లో కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు మేము అందించడం జరిగిందండి. మీ యొక్క కార్యక్రమాలను కూడా అత్యంత విజయవంతం చేయడంలో మేము ఎంతో క్రియాశీలంగా వ్యవహరించడం జరిగింది సార్. కాబట్టి మాకు కనీసం ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి ఈ అన్ని విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని మేము ఈరోజు రోడ్డు మీద ఫ్యామిలీని వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి, పిల్ల పాపలు వదిలేసి, అందరిని వదిలేసిన రోడ్డు మీద ఈ 12 రోజులుగా నిర్వాహక సమ్మెను మేము చేయడం జరుగుతుందండి. ఇలాంటి పరిణామం మీ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పరిపాలనలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని కళ్ళలో కూడా మేము ఊహించలేదండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకోవాలి. ఏ ఒక్కరూ కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, విద్యాశాఖ మంత్రి గారు సరైన నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా మా మహిళలు వీళ్ళందరూ మేమందరం రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మాకు ఈ పరిస్థితి నుంచి
విముక్తి కలిగించి వీలైనంత తొందరగా రెగ్యులరైజేషన్ లేదా ఉద్యోగ భద్రత లేదా హెచ్ఆర్ పాలసీ ఈ మూడింట్లో మీకు ఏది వీలైతే తొందరగా వీలైనంత తొందరగా చేసి మా అందరికీ న్యాయం చేస్తారని ఎంటైర్ సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్నటువంటి 25,000 మంది నుంచి కూడా మమ్మల్ని వేడుకొని ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ అయిపోతుంది.